నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, అలాగే తెలంగాణ సంబంధించిన జనసేన నేతలు అయితే ఇక్కడ హైదరాబాద్లోని టీటీడీ ఆఫీస్ దగ్గర మాత్రం దీక్ష చేశారు. దీక్ష అనంతరం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఎలాంటి ఈ యొక్క లడ్డు వివాదం పైన ఏం చెప్పదలుచుకున్నారు? జనసేన స్టాండ్ ఏంటి? జనసేన స్టాండ్ ఏం లేదు. అయితే లడ్డు కల్తీ జరిగిందని మనకు ఆల్రెడీ ఏదైతే నిర్ధారణ జరిగింది దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది యావత్తు ప్రపంచం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఎక్కడెక్కడికి వెళ్ళి జాబులు చేసుకోవడం, అదేవిధంగా అనేక ఆయన మొక్కులు చెల్లించుకుంటే అన్నీ జరుగుతాయని నమ్మకం. ఈరోజు అటువంటి దాన్ని ఏ రకంగా అయితే బస్టు పట్టించారో గత ప్రభుత్వం మీరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా సిగ్గు శరం లేకుంటే ఈరోజు మాట్లాడతారు అక్కడ ఏం జరగలేదు, మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డెవలప్ చేసాం. ఏం డెవలప్ చేసారు మీరు? 10,000 రూపాయలు టికెట్ పెట్టి అదే మీరు డెవలప్మెంటు. అదేవిధంగా లడ్డు ఏదైతే కల్తీ చేయడం అదే మీరు డెవలప్మెంట్ చేసింది. ఇంకా ఈరోజు 28కి ఏదో వెళ్తా అంటుండే ఆయన. నిజంగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయన ఆశీస్సులు మీరు కావాలంటే మీ సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి, అక్కడ ప్రసాదాన్ని కూడా మీరు ఆచరించాలి. అదేవిధంగా ఒక హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ మీరు ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు చేసిన పాపాలకి కూడా ఆంధ్రప్రదేశ్లో మీకు 11 సీట్లు వచ్చినాయి. ఆ పాపం గడుకోవడానికన్నా మీకున్న ఆస్తులన్నీ ఈరోజు ఈ హిందూ సమాజానికి అప్పచెప్పండి, హిందూ దేవాలయాలకు అప్పచెప్పండి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోండి, బద్రీనాథ్ టెంపుల్ తీసుకోండి, శ్రీశైలం టెంపుల్ తీసుకోండి, మిగతా భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్కి మీ ఆస్తిని అక్కడ నిలువుదోపిడీ చేయండి. అప్పుడు ఆయన మనకు కనుకరిస్తే చెప్పలేం, కానీ మీకు మీ కుటుంబానికి మాత్రం ఆయన వెంబడిస్తాడు. ఎందుకంటే దేవుడు సొమ్ము తిన్నోడు చరిత్రలో బాగుపడ్డట్టు లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, యావత్తు ప్రపంచానికి తెలుసు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ఈరోజు ఆయన ఇష్టానుసారంగా ఏది పడితే అది చెప్తే నమ్ముతారు అనుకుంటున్నాను. నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు హిందూ సమాజం అంతా ఏకమైంది. నువ్వా నేనా తెలుసుకునే పరిస్థితికి వచ్చింది. అందులో భాగంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆ డిప్యూటీ సీఎం గారు ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మ బోర్డు ఒకటి ఏర్పాటు చేయండి అని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరికి వచ్చినా మాట్లాడడానికి ఆ ఒక్క సమస్యను ఇంకా పునర్వతం పెద్ద ఎత్తున కాకుండా దాన్ని అక్కడనే నిర్మూలించడానికి ఈ యొక్క సనాతన ధర్మ కమిటీ ఉండాలనేది జనసేన స్టాండ్. అయితే జనసేనను అలాగే టీడీపీని అడ్డు పెట్టుకొని బీజేపీ మాత్రం లడ్డు వివాదంలో ఒక కుట్ర చేస్తుంది. బీజేపీ ఆడుతున్న ఆటలో పావులుగా టీడీపీని జనసేనను వాడుతున్నారని కూడా పెద్ద ఎత్తున వైసీపీ కానీ ఇటు కాంగ్రెస్ సంబంధించిన కానీ చాలామంది కూడా విమర్శిస్తున్నారు. దానికి మీరు గతంలో చూసుకున్నట్టయితే మేము ఎన్డీఏలో భాగస్వాములమైనాము. మోడీ గారు కూడా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై మేము ప్రక్షాళన చేస్తామని. అమిత్ షా గారు కూడా హోంశాఖ మా మంత్రి గారు అమిత్ షా గారు కూడా దీని మీద ఇమీడియట్గా యాక్షన్ ఉండాలని. యావత్తు భారతదేశం అటువంటిది ఏం లేదు. కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్ చెప్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే ఏదైతే సనాతన ధర్మ జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పడుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ధర్మరక్షణ గురించి అలాగే బోర్డు గురించి మాట్లాడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. గతంలో ఆయన చేసిన ట్వీట్స్ కానీ, మాట్లాడిన మాటలు కానీ, క్రిస్టియన్ సంబంధించిన వ్యాఖ్యలు కానీ, లౌకికవాదం కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి మీమ్స్ రూపంలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? మీకు ధర్మం తెలిసిన వాళ్ళు ట్రోల్ చేయరు. ధర్మం అంటే ఏంది ఒకసారి చెప్పండి బై సాబ్, నాకు తెలియదు, మీరు చెప్పండి. ధర్మం అంటే ఎవరికి ఏం జరిగినా ధర్మంగా మనం న్యాయం చెప్పాలి. ఈరోజు హిందూ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన ధర్మం గురించి మాట్లాడుతాడు. రేపు ఇంకో సమాజానికి జరిగినా కానీ ధర్మం గురించి ఆయన మాట్లాడతాడు. ఇంకో సామాజిక వర్గానికి ఏదైనా జరిగినా కానీ ధర్మం గురించి మాట్లాడు. అదే మేము సనాతన ధర్మ బోర్డు అనేది ఏర్పాటు చేయాలంటున్నాం. అంతేగాని కొంతమంది తెలిసి తెలియక కొంతమంది చిన్న చిన్న పోరలు ఈరోజు రేపు సోషల్ మీడియాలో వాళ్ళకి తెలిసి తెలియని ఆలోచనలు లేని వ్యక్తులు సోషల్ మీడియాలో ఆ రకంగా ట్రోల్ చేస్తారు. మేము సమాజంలో ఉన్నప్పుడు అందరినీ గౌరవిస్తాం, అన్ని సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ మా ఒక్క ధర్మాన్ని కూడా కాపాడుకునే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తాం. సో ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపంగా వాళ్ళు దీక్ష చేస్తారు, కానీ వీళ్ళు విచారణ చేయాల్సింది పోయి మీరు ఇట్లా పశ్చాత్తాపం మీరు ఎట్లా చేస్తారు? ఇలాంటి దీక్షలను కూడా వైసీపీ చెందిన రోజా కానీ చాలామంది నేతలు కూడా యొక్క దీక్ష గురించి మాట్లాడతారు. వాళ్లకు ఎప్పుడూ ఒకటే చింత, వాళ్ళకు ఓట్ బ్యాంక్ చింత. ఎవరిని ఏమంటే ఎక్కడ పోతుంది ఓట్ అని.
మాకు ఏ చింత లేదు. దేశం గురించి, ధర్మం కోసం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇదే రకంగా ఉంటాడు, ఇదే రకంగా ప్రశ్నిస్తాడు. అది ఏ సమాజానికి తప్పు జరిగినా తప్పు అని నిలదీసే ఏకైక వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు రోజు గడవాలంటే వీళ్ళ బతుకులంతా రాజకీయం మీద ఉన్నాయి. రాజకీయంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం, అందులో వచ్చే డబ్బులు దాచుకోవడం తప్ప వీళ్ళకి ఇంకేం తెలిసింది లేదు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు, సమాజానికి తెలుసు, యావత్తు భారతదేశానికి తెలుసు. ఆయన ఒక సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకున్న చరిష్మా కానీ ఒక సినిమా చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకోగలుగుతాడు. అటువంటి వ్యక్తి సమాజానికి ఏదో చేద్దామని వచ్చింది తప్ప ఆయన సమాజాన్ని నుంచి దోసుకోవడానికి, ఆయన ఏదో సాక్షి పత్రిక పెట్టడానికి, ఆయన ఏదో సాక్షి ఛానల్ పెట్టడానికి, భారతీయ సిమెంట్ పెట్టడానికి, స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి, మిగతా అనేక లిక్కర్ కంపెనీలు పెట్టడానికి రాలేదు. అది దయచేసి రోజా గారు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మీరు మాట్లాడాలి. ఇంకోటి, మా నాయకుడు చెర్లపల్లి జైలు తెలియదు, మా చెంచల్గూడ జైలు తెలియదు, మిగతా కేసులు తెలియదు, నాంపల్లి కోర్టు తెలియదు. మా నాయకునికి, మీ నాయకునికి అన్నీ తెలుసు. ఏం చేద్దాం? మీ లెక్క మా నాయకుడు కాదే. మీ నాయకుడు అంతా చెర్లపల్లి చెంచల్గూడ బ్యాచ్, చుట్టూ ఉన్న వాళ్ళంతా బోర్డు మెంబర్లు కూడా అదే బ్యాచ్, వాళ్ళు ఉన్నోళ్ళు కూడా గతంలో. మేము అదే అంటున్నాం, మీరు ఏదన్నా ఉంటే ధర్మంగా ఉన్న వాళ్ళు మాట్లాడండి. రోజా గారికి కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నిసార్లు దర్శనం చేసుకొని ఎంతమంది తన డబ్బులు దండుకున్నారో యావత్తు దేశానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలుసు. అందుకే మిమ్మల్ని అక్కడ ఓడగొట్టడం అనేది కూడా జరిగింది. అది కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను. సో చివరిగా చెప్పండి, మొత్తం ఒక విచారణ జరుగుతుంది, మొత్తం ఈ అంశం చుట్టూ జరుగుతుంది. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, రాజకీయ ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. జనసేన అయితే టీడీపీ, బీజేపీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. విచారణ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? దీని యొక్క మొత్తంగా ఎటువైపు వెళ్ళబోతుంది? ఇది మొన్ననే బయటపడ్డది. ఇంకా ఏ టెంపుల్ ఏమేమి జరుగుతుందో తెలియదు. కొన్ని టెంపుల్స్ అలాట్ అయినాయి, అక్కడ నెయ్యి ఎక్కడ ఏ రకంగా వస్తుంది, ఏమేమి జరుగుతుందని. అంటే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ యొక్క ఇష్యూ వల్ల యావత్తు భారతదేశంలో ఉన్న టెంపుల్స్లో కానీ, మన తెలంగాణలో కానీ, యాదాద్రి తీసుకోండి, మనకు పక్కనే ఉన్న శ్రీశైలం తీసుకోండి, మిగతా టెంపుల్స్ కానీ, ఎందుకంటే ఆ దేవుడి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ దేవుడితో సమానంగా అందరూ తింటారు. దేవుణ్ణి ఆచరించుకుంటూ ఆ ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతోటి తింటారు. తిన్నప్పుడు దాంట్లో ఎటువంటి పదార్థాలు కలవద్దు. రకరకాలు ఏవైతే వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పలేను, ఎందుకంటే నేను హిందూ ధర్మాన్ని పాటిస్తా కాబట్టి. సో అటువంటి జరగొద్దు అనేది ఆయన పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల నుంచి మాట్లాడడం జరుగుతుంది. దానికి వీళ్ళు ఏదో మాయ చేసి దాన్ని ఏదో డైవర్ట్ చేస్తుండు రాజకీయాలు. రేపేమైనా ఎలక్షన్స్ ఉన్నాయా చెప్పండి? మీరు ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్స్ ముందు మీరు చేసే స్ట్రాటజీలు చెప్పాలన్నా? పరదలు కట్టుకొని పబ్లిసిటీ, ఓ మనుషులకు 1000 రూపాయలు 2,000 ఇచ్చి ఓ 50,000 మందిని తరలించి ఓ అన్న వస్తుండు సిద్ధం, ఇక నాకు వస్తాయి మాటలు. అటువంటి లక్షణాలు పెట్టుకుంటే ఈరోజు పరిస్థితి ఏమైంది? ఎప్పుడైనా ఏ ధర్మాన్నైనా మనం ఆచరించినప్పుడు అది ఎవరైనా సరే, ఆయన నిజంగా వెళ్ళిండు రైట్, ఏది రంజాన్కి వెళ్ళిండు కాదంటలేం మేము. పొలిటికల్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద పార్ట్. మీరు వెళ్ళరా? మీరు మీ లెక్క కాదు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు, ప్రసాదం తినరు. మా నాయకుడు అక్కడ రంజాన్ అప్పుడు వెళ్ళిండు, అక్కడ వెజిటేబుల్, నాన్ వెజ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు ఏదో ట్రోల్ చేయగానే మేమున్నాం కదా లైవ్లో, అక్కడ వెజిటేబుల్ ఏదైతే సంబంధించి ఉందో వెజిటేబుల్ రైస్ అది తినడం జరిగింది. అంతేగాని దాన్ని మీరు రకరకాలుగా పబ్లిసిటీ చేస్తే ఇక్కడ మేము ఉనికెళ్ళలేదు, పీకెళ్ళలేదు. మీ బతుకులేందో మీరు చూసుకోండి. మీరు చేసిన పాపాలని కడుక్కొని ఆ ఉన్న ఆస్తులు అంతస్తులు అంతా ఆ వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పండి. అప్పుడన్నా మీ కుటుంబాలు బాగుంటాయని మీ ద్వారా తెలియజేస్తాను. మొత్తంగా ఏదైతే తిరుమల సంబంధించిన లడ్డు వివాదం విషయంలో మాత్రం కావాలని డైవర్ట్ చేయడానికే వైసీపీ వ్యాఖ్యలు చేస్తుంది. కానీ విచారణకు సహకరిస్తే అసలైన విషయం బయటపడుతుంది. ఎందుకంటే ఒక ధర్మం కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ధర్మ రక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఒక దీక్ష చేపడుతుంది, దాన్ని కావాలని అడ్డుకునే ప్రయత్నంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా మాత్రం ఈ యొక్క వివాదం మాత్రం వైసీపీ చేసిన తప్పు మాత్రం ఎటువంటి బయటకు వస్తుంది. విచారణ ప్రాసెస్ కూడా పూర్తి స్థాయిలో ముందుకు వస్తుంది కదా. ఇలాంటి సందర్భంలో ఆరోపణలు సరైనది కాదని కూడా జనసేన సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ చెప్తున్న సందర్భం చూడవచ్చు. కెనపర్సన్ మధుసూదన్తో సత్య దిశ టీవీ, హైదరాబాద్.